బుడమేరు అభివృద్ధితో పాటు గత ఏడాది ఆకస్మిక వరదల వల్ల మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా దెబ్బతిన్న వాగులు, చెరువులు మరమ్మతులకు నిధులు కేటాయించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో జరిగిన చర్చా కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించాలని కోరారు. గత ఏడాది సంభవించిన వరదల కారణంగా మైలవరం నియోజకవర్గం తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. కోతలవాగు, పులివాగు దెబ్బతిన్నాయని, వీటితో పాటు 50కి పైగా చెరువుల కట్టలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువలు, వాగులు చాలా చోట్ల గండ్లు పడి తెగిపోయాయని పేర్కొంటూ వీటికి వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొన్న జరిగిన బుడమేరు నష్టంలో విజయవాడ జరిగిన విధ్వంసం అందరం చూసాం. ఈరోజే పత్రికల్లో 39.5 కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా, దాంట్లో ఏవైతే ప్రధానమైన బుడమేరు కాలువ హెడ్ రెగ్యులేటర్ దగ్గర, వెలగలేరు దగ్గర ఉన్న గేట్లకి మరమ్మతులకి 1,08,00,000, మిగిలిన వాటికి దాదాపుగా 37.97 లక్షలు కేటాయించినట్టుగా పత్రికల్లో వచ్చింది అధ్యక్ష. అది మొన్న ప్రధానంగా బుడమేరు మీద ఎక్కడైతే గండిపడిందో అక్కడి నుంచి కిందకి 2 పక్కల రక్షణ గోడలు నిర్మించడానికి నిధులు కేటాయించినట్టుగా వచ్చింది. కానీ బుడమేరుకి మొన్న జరిగిన వరదల్లో ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో దానికి అనుబంధంగా ఉన్నటువంటి కోతుల వాగు, అలాగే పులివాగు అని ఈ బుడమేరు కావచ్చు, ఈ వాగులన్నీ కూడా మా మైలవరం నియోజకవర్గంలోనే ఉన్నాయి. 70% పైబడి బుడమేరు మైలవరం నియోజకవర్గంలోనే ఉంది. మొన్న 35 సెంటీమీటర్ల పైబడి కురిసిన వర్షానికి ఈ వాగులు పొంగినందువల్ల ఈ వాగులు అన్ని పక్కల గ్రామాలకు రక్షణగా నిర్మించినటువంటి కట్టలు, పొలాలు తరచుగా వచ్చే వరదల నుంచి నివారించడం కోసం ఆ పొలాల దగ్గర వేసిన కట్టలు, ఇవన్నీ పూర్తిగా కొట్టుకుపోయినాయి అధ్యక్ష. ఏమాత్రం అంతేకాకుండా ఈ వరదలకి ఈ వాగులన్నీ పొంగినందువల్ల మైలవరం నియోజకవర్గంలో దాదాపుగా 50 పైచిలకు చెరువులు కూడా దిగినాయి. ఈ కోతులు వాగు, బుడమేరు, ఏవైతే పులివాగు ఉన్నాయో వాటి ఒక్క కాలువలో కట్టలు తెగిపోయిన వాటికే ప్రభుత్వం యొక్క ఎస్టిమేషన్లో 30 కోట్ల రూపాయలు వచ్చినాయి అధ్యక్ష. చెరువులు కాకుండా ఇంకా సాగర్ కాలువల డ్యామేజ్ కాకుండా వాటి వరకే వచ్చింది. కానీ 3.8 కిలోమీటర్ల నుంచి దిగువకు రక్షణ కట్ట కోసం 2 వైపులా వాల్ నిర్మించడానికి 37 కోట్లు కేటాయించారు. మళ్ళా రేపొద్దున కనుక వర్షాకాలంలో వర్షాలు మొదలైతే ఈ వాగులు పొంగి మళ్ళీ విజయవాడకి నీళ్లు వస్తాయి. తప్పకుండా వీటికి అప్పుడు తాత్కాలిక మరమ్మతులకు నిధులు అడిగితే మంత్రి గారు ఇస్తామన్నారు, కానీ సాధ్యపడలేదు అధ్యక్ష. కానీ తక్షణ మరమ్మతుల కింద గ్రామాల్లో మేము కొన్ని పనులు చేయించాం. అప్పుడు చెరువులు వృధాగా నీళ్లు పోతా ఉంటే, వాగుల్లో నీళ్లు మళ్ళీ విజయవాడకు వస్తూ ఉంటే వాటన్నిటి ఆపాం. ఆ తాత్కాలిక మరమ్మతులకు చేసిన తాలూకా కూడా నిధులు విడుదల చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు శాశ్వత మరమ్మతులు కనుక చేయించకపోతే, మొన్న లోకేష్ బాబు గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మంత్రి గారు సాక్షాత్తు కాలువ మీద నిలబడి వారం రోజుల పాటు పనిచేయించారు అధ్యక్ష. కానీ ఇదే విపత్తు కనుక మొన్న 35 సెంటీమీటర్ల పైబడి వర్షం వస్తే విజయవాడ ఎంత విధ్వంసం జరిగింది. మైలవరం నియోజకవర్గ చరిత్రలో కనీ విరగని రీతిలో పంట పొలాలకి నష్టం జరిగి ఈ రోజుకు కూడా ఓటు వస్తూ ఉంది. రేపు గనక 35 సెంటీమీటర్ల అవసరం, కేవలం 10 సెంటీమీటర్ల వర్షం వచ్చినా మొన్నటి జరిగిన దానికి మించిన విధ్వంసం జరుగుతుంది. కాబట్టి మంత్రి గారికి సభ ద్వారా నేను తెలియజేస్తా ఉంది ఏంటంటే, ఈ వాగులకి మరమ్మతులు చేయడానికి ఖచ్చితంగా తక్షణం నిధులు కేటాయించాలి. అలాగే సాగర్ కాలువ నీళ్లు రాక ఎప్పుడైనా వస్తూ ఉన్నాయి. ఈరోజు సాగర్ కాలువ నీళ్లు అత్యవసరం, కానీ మొన్నటి వరదలకి సాగర్ కాలువ మొత్తం గండ్లు పడ్డాయి. వాటి అంశం కానీ వాటికి నిధులు కేటాయింపులు కానీ జరగలేదు. దయచేసి చెరువులకి, సాగర కాలువలకి, వాగులకి అన్నిటికి కూడా మంత్రి గారు స్వయంగా కళ్ళతో చూశారు. ప్రభుత్వం దృష్టిలో ఉంది కాబట్టి సరైన నిధులు కేటాయించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష.